ఉంటే దేవుడికి దగ్గర అవుతారో చెబుతున్నాడు ఖచ్చితంగా. నెగటివ్ అయిపోయింది, పాజిటివ్ చూద్దాం ఖచ్చితంగా. నిరతాన్నదాన వైఖరి చెలంగడివారు, నెనరొప్ప దీనుల మనుచువారు, గోవిప్రబాంధవ గురుభక్తి కలవారు, శివ విష్ణు పూజలు చేయువారు, పరధన పరసతీ భరత చందనివారు, పరధన పరసతీ భరత చందనివారు, పరహితాచరణులై పరగువారు, సుజ్ఞాన సహితులై సొబగు మీరెడివారు, సత్యవచోరూఢి సలుపువారు, తలపు లోపల అనయమ్ము ధర్మకార్య నిష్ఠ గలవారలందరూ నీకు ప్రియులు, తలపు లోపల అనయమ్ము ధర్మకార్య నిష్ఠ గలవారలందరూ నీకు ప్రియులు, భూనుత విలాస పీఠికాపుర నివాస, కుముదహిత కోటి సంకాశ కుకోటేశ, నిరతాన్నదాన వైఖరి చెలంగడివారు. రోజు ఎంతో కొంత అన్నదానం చెయ్యాలి. ప్రతి కుటుంబము చేయొచ్చు. ఇంటికి అతిథి వస్తే అతిథికి పెడతాం, లేకపోతే కనీసం కుక్కలకి పిల్లులకి అన్నం పెట్టచ్చండి. భూతదయ అంటారు దాన్ని. వైశ్వదేవం అంటారు బ్రాహ్మణుల భాషలో, సంస్కృత భాషలో వైశ్వదేవం అంటారు. వైశ్వదేవము అంటే పశువులని పక్షులని పోషించడం, బలి ఇవ్వడం, ఆహారం. అన్ని కులాల వాళ్ళు చేయించేది, బ్రాహ్మణులకు కాదు. బ్రాహ్మణులకి విధి తప్పదు. వాళ్ళు నిత్యాగ్నిహోత్రం వైశ్వదేవం చేయకుండా అన్నం తినడానికి వీల్లేదు, అది విధి. కొంతమందికి విధి ఎందుకు చెబుతారు అంటే, ఎవరూ చేయకపోయినా వాళ్ళైనా చేస్తారు కదా అని చెబుతారు. వాళ్ళని ఏదో ఆకాశంలో కూర్చోబెడదామని కాదు. అందుకే బ్రాహ్మణుల దౌర్భాగ్యం ఏమిటో మీకు తెలియదమ్మా, మాకు తెలుసు. 2 వరకు మేము భోజనం చేయడానికి వీల్లేదు, మేము చేస్తే కానీ మా ఇంట్లో శ్రీమతి చేయడానికి వీల్లేదు. బ్రాహ్మణ కుటుంబాలు నిత్యాగ్నిహోత్రంతో ఉంటున్న కుటుంబాలన్నీ అనుభవిస్తున్న ఇబ్బంది. 2 కానీ ఈ బ్రాహ్మణ భోజనం చేయడు, ఈయన తింటే కానీ ఆవిడ తినడానికి వెళ్ళేది. ఎలాగిది? జీవితాంతం ఇంతే. ఇది నిత్యాగ్నిహోత్రం. ఇది అది వాళ్ళకి విధిగా ఎందుకు చెప్పారంటే, దానివల్ల ఈ లోకం నిలబడుతుంది. అందుకే అటువంటి కుటుంబాలను కనబడితే చాలు మనం నమస్కారం పెట్టి గౌరవించాలి. ఇక వేరే మాట్లాడకల, అమ్మా మీరు నిత్యాగ్నిహోత్రుడు మీకు నమస్కారం, ఆయన ఎల్లాలు మీకు నమస్కారం, అంతే. మనకేం చెప్పారు, వాళ్ళకి ఎందుకు చెప్పారు చేయమని? లోకమంతా చేయనా చేయకపోయినా మీరైనా ఖచ్చితంగా చేయండి అయ్యా, మీరు చేయకపోతే పాపం అన్నారు. మరి ఎవరు చేయకపోతే ఎలాగా? ఇప్పుడు ఒక డ్యూటీ ఉంది, దాంట్లో 10 మంది పనిచేస్తున్నారు. 5 సెలవు పెట్టినా 5 పనిచేస్తే డ్యూటీ నడుస్తుంది. 10 మంది సెలవు పెడితే ఏం నడుస్తుంది? జెండా ఊపేందుకు ఒకడు ఉండాలా వద్దా? అందుకని బ్రాహ్మణులకు కొన్ని బాధ్యతలు అప్పగించి, ఇది మీకు విధి, చేయకపోతే తప్పు అన్నారు. మిగిలిన వాళ్ళకి ఏం చెప్పారు? ఏమండి ఇంటికి డాబా మీద పావురానికి గింజరేయడానికి పెద్ద ఏమన్నా మంత్రాలు కావాలా? మంత్రాలనే చెబితే పారిపోతుంది అది. ఎందుకు వచ్చింది వేయడానికి? కుక్కలకి ఎప్పుడు అన్నం పెట్టాలమ్మా, కుక్కలకి ఇంట్లోకి రానివ్వకూడదు. ఇప్పుడు అదో పెద్ద జబ్బు వచ్చింది ఎక్కడ కడితే అక్కడ. పైగా ఈ కుక్కలు కనీసం మన దేశపు కుక్కలైనా కావు, విదేశీ కుక్కలు. ఆస్ట్రేలియా, అమెరికా మామూలు కుక్కలు పనికిరావు. మన కర్మ ఏంటంటే కొడుకుల్ని విదేశాలకు పంపించాం, కుక్కల్ని విదేశాల నుంచి తెచ్చుకున్నాం. నమశివాయ నమశివాయ. మనంత తెలివైన వాళ్ళు ఎక్కడ ఉండరు. పనికొచ్చే కొడుకుల్ని విదేశాలకు పంపించాం, పనికిమాలిన కుక్కల్ని మనం తెచ్చుకున్నాం ఇక్కడ. వాటిని సబ్బెట్టి తోమి, ఓ డ్రాయర్ వేసి, బనీన్ వేసి, నిక్కర్ వేసి, నానా గొడవ. ఇంకా పిల్లలకు కూడా అంత సేవ చేయాలి. దాన్ని మార్నింగ్ వాక్, ఈవినింగ్ టాక్, ఎన్నో. కుక్కతోటి, కుక్కకో డాక్టర్, కుక్కకో సబ్బు. ఇదివరకు ఈ దేశంలో ఏనుగుల్ని పెంచేవారు మహారాజులు, జమీందారులు. ఏనుగుల్ని పెంచేవారండి. పెద్ద పెద్ద జమీందారులు, పిఠాపురం జమీందారు, తుని జమీందారు లాంటి వాళ్ళ దగ్గర, మహారాజుల దగ్గర ఏనుగులు ఉండేవి. ఏనుగుకి సంబంధించిన సామాన్లన్నీ అమ్మేవారు. ఏనుగు మీద కప్పే పట్ట, ఏనుగును కట్టే తాడు, ఏనుగును కట్టే కొయ్య, ఏనుగుకు పెట్టే తిండి, ఇవన్నీ అమ్మారు. ఏనుగు సంబంధించిన సామాన్లు అమ్మే దేశం ఈవేళ కుక్క సామాన్లు అమ్మే దశకు వచ్చిందమ్మా. దేశం ఎలా ఉందో ఎవడో చెప్పక్కల్లా. ఏ జంతువుల్ని పోషించాలి, ఏ జంతువుల్ని వ్యతిరేకించాలి. మనం కొట్టక్కర్లేదు, కుక్కనే అన్నం పెట్టాలి, పంపేయాలంటే. ఇంటి ముందు గేటు దగ్గర ఇంత మిగిలిన అన్నం అండి అక్కడ పడేస్తే తింటుంది. పైగా కుక్కకి ఎంత అరిగించుకునే శక్తి ఉందంటే, దుమ్ముతో ఉన్న అన్నం కూడా దానికి అరుగుతుంది, మనకు అరగదు. దుమ్ముతో బండి అరుగుతుంది. నీకు ఇబ్బందులు ఊరికే మట్టిలో. మళ్ళీ దానికి పెద్ద పళ్ళెము, చెంచా, ఏంటిది డైనింగ్ టేబులా? ఇంత హడావుడు చేసామంటే అది రోజు వచ్చి కూర్చుంటుంది అక్కడ. పిల్లిని ఇంట్లోకి రానివ్వకూడదు. పిల్లి వెంట్రుకలు ఇంట్లో పడితే పిల్లలకి రోగాలు వస్తాయి.
పిల్లిని పెంచకూడదు ఎట్టి పరిస్థితుల్లో అసలు. దానికి గుమ్మం దగ్గరే పాలు ఇలా ఒక గిన్నెలో పెట్టేయడం పోమండం అంతే. ఆ గిన్నె అక్కడే పెట్టాం, మళ్ళీ కడిగేసి మళ్ళీ పోయడం. అలాగని జీవుల్ని ద్వేషించక్కల, ఇంట్లోకి రానివ్వద్దు. ఎందుకంటే పిల్లికి పెద్ద లక్షణం ఏంటంటే అస్తమానం దాని వెంట శరీరం నుంచి రోమాలు రాలుతూ ఉంటాయి. ఆ రోమాల వల్ల పిల్లలకి రోగాలు వస్తాయి ఖచ్చితంగా. వీటిని పెంచుకోమని చెప్పలేదు ఎక్కడ, కానీ వాటిని కాపాడాలి. అది మన బాధ్యతగా చూసుకోవాలి. ఎందుకంటే ఈ పక్షుల్ని పశువుల్ని కూడా కాపాడడం కోసమే మనం గృహస్థ ధర్మంలో ఉన్నాం. సన్యాసులు బ్రహ్మచారులు ఆ పని చేయలేరు, వాళ్ళకే లేదు, వాళ్ళు ఏం పెడతారు ఇక్కడ ఎవరికైనా. అందుకని అన్నదానం అంటే కేవలం ఏదో దేవాలయంలో జరగడం అనుకోకండి. అలాగే దేవాలయంలో అన్నదానం అన్నారు. ఇటువంటి కార్యక్రమం ఏదైనా జరిగితే అన్నదానం అంటే తినేసి వెళ్ళిపోవాలి, కానీ ఇంటికి పార్సిల్స్ మొదలుపెట్టారు ఈ మధ్యన. చాలా గొప్ప ప్రయోజనం. ఇంకా ఇక్కడ వచ్చిందో లేదో కానీ హైదరాబాద్లో అదే నడుస్తాం. పార్సిల్ అంటే మొత్తం 10 మందికి పట్టుకెడతారు. ఈ పార్సిల్ సర్వీస్ పెట్టకూడదు ఇక్కడ. ఈ అమెజాన్ సర్వీసులన్నీ మనకు పని ఏం లేదు ఇక్కడ. అక్కడ పెట్టిన తినమనండి పొమ్మనండి అంతే. ప్రసాదంలాగా ఉండాలి. అందులో అనేక రకాలు పెట్టి పెద్ద స్టైల్ చేయాల్సిన అవసరం లేదు. దేవుడు ప్రసాదం అది. అలా చేస్తే ఏమవుతుందంటే చివరికి ప్రవచనాల కోసం రారు, ప్రసాదం కోసం వస్తారు ఇక్కడ. ప్రసాదం ఎప్పుడు పెడతారో అడగండి, పెట్టగానే వెళ్ళిపోతారు. అసలు దృష్టి మారిపోయింది మొత్తం. అందుకే చెయ్యాలి, అన్నదానం చేయాలి, మనుషులకి చేయాలి, జంతువులకి చేయాలి. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి ఖచ్చితంగా. ముఖ్యంగా చేయవలసింది ఎవరికి? నెనరొప్ప దీనుల మనుచువారు. ఎప్పుడు ఏ దానం చేసినా నమస్కారం పెట్టి కోరుతున్నా, లేని వాళ్ళకి ఇవ్వండి, లేని వాళ్ళకి ఇవ్వండి, ఉన్న వాళ్ళకి ఇవ్వకండి, ఉన్న వాళ్ళకి ఇవ్వకండి. వారికి ఇస్తే పుణ్యం, వీరికి ఇస్తే పుణ్యం అని కులాల పేరు మీద మతాల పేరు మీద చెప్పిన శాస్త్రాలు పూర్వకాలం వర్తిస్తాయండి, ఇప్పుడు వర్తించవండి. ఇప్పుడు నువ్వు దానం ఇయ్యదగిన ఒకే ఒక వ్యక్తి పేదవాడు. నీకు సంబంధించి ఎవరు తెలిసిన పేదవాళ్ళు ఉన్నా వాళ్ళ ఇంటికి మనం వెళ్ళి ఇవ్వాలి. ఇంతమంది మహిళలు కనపడుతున్నారు కాబట్టి నమస్కారం పెట్టి కోరుతున్నానమ్మా, రేపు శ్రావణ మాసం నోములు చేస్తే మీ కారులో కానీ మీ ఆటోలో కానీ మీరు ఒక 10 చీరలు పెట్టుకుని నిమ్న వర్గాల ఇంటికి వెళ్ళి, అన్ని కులాల ఇంటికి వెళ్ళి వాళ్ళకి డేరాలు వేసుకుని బతుకుతూ ఉంటారు ఊరు బయట. వాళ్ళ దగ్గరికి వెళ్ళి బొట్టెట్టి ఒక చీర పెట్టండి అమ్మా. హిందూ మతంలో జరిగేటువంటి ఇతర మత మార్పుళ్ళన్నీ వెంటనే ఆగిపోతాయి. మనం ఆదరిస్తే వేరే మతంలోకి ఎందుకు ఎడతారండి? వాళ్ళని అనవలసిన పని లేదండి, మనమే ద్వేషిస్తున్నాం వాళ్ళని. మన పక్కన కూర్చుని వాడు జపం చేయడానికి వీల్లేదు, మన పక్కన కూర్చొని ప్రార్థన చేయడానికి వీల్లేదు, మన పక్కన కూర్చొని అన్నం తిండా నువ్వేం ఓడబొడుచుకుని పుట్టావా ఇక్కడ బ్రహ్మదేవుడి నుంచి? ఆయన ఏమన్నా పుట్టలేదా? ఎందుకని కులపరంగా ద్వేషించాలండి? ఆధునిక కాలంలో కులపరమైన భేదాలు పోకపోగా కర్మ కొద్దీ ఇంకా పెరుగుతున్నాయి. మళ్ళీ ఏమైనా పిల్లనిచ్చి పెళ్లి చేయమన్నారా? అటువంటిదంటే వేరే విషయం అండి. కలిసి 4 మెతుకులు తినడానికి నీ కులము నా కులము అడ్డమైతే దిక్కుమాలిన కులం తీసుకెళ్ళి గంగలో కలిపేద్దామండి. అక్కర్లేదు మనకి ఇక్కడ. అంతా కలిసి భోజనం చేయాల్సిందే ఖచ్చితంగా. కార్తీక మాసం సందర్భంలో కులపరంగా జరగకూడదండి, హిందూ మతపరంగా జరగాలి, హిందూ ధర్మపరంగా జరగాలి ఖచ్చితంగా. హిందువులందరూ ఏకపంక్తిలో భోజనం చేయాలి ఖచ్చితంగా. సంవత్సరానికి ఒక్క నెల, ఒక్క సోమవారం లేదా ఆదివారం చేయలేమా? ఆ మాత్రం సంఘటితంగా ఉండలేమా? ఇతర మతాల వారందరూ ఎంతో సంఘటితంగా ఉండి వారి నాయకుల్నే వారు ఎన్నుకుంటారే, మనం ఎందుకు ఎన్నుకోలేమండి? మనం 2 మెతుకులు కలిసే తిన్న వాళ్ళం ఓట్లు ఎక్కడేస్తామమ్మా మనం? మనకి ఎంతసేపు క్యాస్ట్ కూడా చచ్చింది ఇక్కడ మధ్యలో. ఇక్కడ వాళ్ళు ఇలా వీళ్ళు ఇలా అని వ్యాఖ్యానాలు చేయడం. కానీ మరి నా క్యాస్ట్ ఏమిటో గమనించకుండానే మండపేటలో ఇక్కడ ఇన్ని వేల మంది వచ్చారే. సంఘటనకి ఇదే ఉదాహరణ. మీ కులాలు నాకు తెలియదు. నా అదృష్టం ఏమిటంటే ముస్లిముల్లో, క్రైస్తవుల్లో, నాస్తికుల్లో కూడా నాకు అభిమానులు ఉన్నారమ్మా. నా అదృష్టం అది సరస్వతి కటాక్షం. నా అదృష్టం అది. నేను మొన్న రైల్లో కనపడి నాకు టికెట్ కొన్నాను ఒక ముస్లిం. నా రైలు మిస్ అయితే ఆయన టికెట్ నాకు ఇచ్చిన వాడు ఒక ముస్లిం. గడ్డం పెరుగుంది, చూసామంటే నేను ముస్లింలు సార్, అయినా మీకు అభిమాని. ఆ మాట చెప్పక్కర్లేదే, నువ్వు అభిమాని అన్నావు కదా అని. దేవుడు అందరికీ ఒకటే కదా అన్న. మీరు దేవుడి కంటే ఎక్కువ జీవితం గురించి చెబుతారండి, అందుకే వీ లవ్ యూ అన్నాడు ఆయన ఖచ్చితంగా. మీరు దేవుడి కంటే ఎక్కువ జీవితం గురించి చెబుతారు. మాకు కావాల్సింది జీవితం అందరికి ఒకటే కదా. ముస్లిం జీవితం వేరే, క్రైస్తవ జీవితం వేరే, హిందువు జీవితం వేరే ఉండదండి. అన్నం ఒకటే, ఆకలి ఒకటే, ఆర్తి ఒకటే, ఆవేదన ఒకటే. ఎక్కడ హిందుత్వం, ఎక్కడ వేరేతనం? ఏముందండి మన అజ్ఞానం. కానీ
దేవుడికి వాళ్ళు వేరే పేరు పెట్టుకున్నారు, మనం వేరే పేరు పెట్టుకున్నాం, ఇంతే కదా. ఏముంది, మనమేమైనా ఒక పేరు ఎట్టామో 100 పేర్లు ఎట్టాం. మనం ఎక్కడ ఇన్ని 100 పేర్లు ఉండగలేదు, ఇంకో 2 పేర్లతో మనకేమైనా నష్టం వచ్చిందా? కానీ ఎక్కడ జాగ్రత్త పడాలో యావత్ హైందవ జాతి అంటే మత మార్పిడి జరగడానికి వీలు లేదు. వేల ఏళ్ల మన సంప్రదాయాన్ని మనం నిలబెట్టుకోవాలంటే ఎవ్వరికి మీరు శ్రావణ మాసం నోములు పెట్టి చీర పెట్టినా లేని వాళ్ళకి పెట్టండి, వాళ్ళ గుడిసి దగ్గరికి వెళ్ళండి, ఆ ముత్తైదువుని పిలవండి, బొట్టెట్టండి, నువ్వు నా సోదరివి అని చెప్పండి, గౌరీదేవి అని చెప్పండి, మీకున్న దాంట్లో మంచి చీర పెట్టండి అమ్మా. సకల మత సామరస్యం, సకల కుల సామరస్యం దాంతో సాధ్యం. ఏం చేసినా పేదవాళ్ళ కోసం, ఏం చేసినా పేదవాళ్ళ కోసం. ఉన్న వాళ్ళకి ఎంతసేపు మనం బంధువులు చూసుకుంటాం. అక్కడ ఆడపడుచు, మరదలు, తోడుగోళ్ళు, తోడళ్ళు, మేనళ్ళు. నువ్వు ఎంత 20,000 రూపాయల పట్టు చీర పెట్టినా ఆడపడుచు పెట్టిన చీర మరదలకి నచ్చదు, మరదలు పెట్టిన చీర ఆడపడుచుకు నచ్చదు. మూతి మన ముద్దాపురానికి తిప్పేయడం ఖాయం. ఎందుకంటే ఆ బంధమే అటువంటిది. నీకు నచ్చని వాళ్ళకి ఎందుకు పెట్టాలి? అదే మీ ఇంట్లో పని మనిషికి పెట్టామనుకో, పాత చీర పెట్టిన అమ్మగారు కట్టుకున్న చీర అని కట్టుకుంటుందమ్మా. అటువంటి వాళ్ళకే పెట్టి తిట్టేవాళ్ళక. ఇది చేస్తే ఖచ్చితంగా అన్ని వర్గాలు బాగుంటాయండి. వేరే ఏమి తీవ్రవాదాలు, విప్లవాలు రావాల్సిన అవసరం లేదండి. మనకు ఉన్నదాన్ని చూస్తున్నాం, ఎలాగో ఇవ్వదలుచుకున్నాం కదా, అది చాలా గొప్ప. అలా చేస్తే దేవుడికి దగ్గర అవుతాం మనం ఖచ్చితంగా. గో విప్ర బాంధవ గురుభక్తి కలవారు, శివ విష్ణు పూజలు చేయువారు. గోపూజ, విప్రపూజ, బ్రాహ్మణ పూజ, అలాగే బంధువుల్ని సత్కరించడం, అలాగే గురువుల్ని సత్కరించడం, ఇది మానకూడదు ఎప్పుడు కూడా. మీ గురువుగారు పుట్టినరోజు, మీకు పాఠం చెప్పిన గురువుగారు పుట్టినరోజు ఉంటే ఎక్కడున్నా మీరే వెళ్ళాలి. డబ్బు ఇచ్చినా ఇవ్వకపోయినా ఓ పంచో, ఓ ప్యాంటో, ఓ చొక్కా ఏదో ఆయన చేతిలో పెట్టి నమస్కారం చేసి ఓ యాపిల్ పండు ఎట్టి దండం పెట్టి, మాకు మీరు 1వ తరగతిలో పాఠం చెప్పారంటే మురిసిపోతాడు ఆయన. అటువంటి గురుభక్తి, గోబ్రాహ్మణ భక్తి అన్నీ ఉన్నవాళ్లే దేవుడికి దగ్గర అవుతారు. శివ విష్ణు పూజలు చేయువారు. ఏ భేదము లేకుండా ఏ నెలలో ఏ పండుగ వస్తే ఆ దేవుణ్ణి ఆరాధించడమే హిందుత్వం. అందువల్ల మనం దేవుడికి బాగా దగ్గర అవుతాం ఖచ్చితంగా. శివ విష్ణు పూజలు చేయువారు. పరధన పరహిత పరధన పరసతి పరత చందని వారు, పరహితాచరణులై పరగువారు. ఇతరుల ధనాన్ని ఆశించొద్దు, ఇతరుల స్త్రీలకేసి కన్నెత్తి చూడొద్దు. పరస్త్రీ అంటే తల్లితో సమానం, నమస్కారం పెట్టి వెళ్ళిపోవడమే అక్కడి నుంచి. అప్పుడు సంసారాలు అన్నీ బాగుంటాయి. అటువంటి వాడు సత్ప్రవర్తన కారణంగా దేవుడికి దగ్గర అవుతాడు, స్త్రీ అయినా సరే పురుషుడైనా సరే. అంతేకాదు, పరధన పరసతి పరత చందని వారు, పరహితాచరణులై పరగువారు. ఎప్పుడూ ఇతరులకి ఏం మేలు చేద్దామా అని చూడాలి. వాళ్ళని ఆక్షేపించడం, ఆరోపించడం కాదు. ఇక్కడ ఎంతసేపు వీలైనంత ఉపకారం చేద్దాం. వాళ్ళ కష్టంలో ఉన్నారు, వెళ్ళి పలకరిద్దాం. పోనీ 10 రూపాయలు సాయం చేయగలిగితే చేద్దాం. ఆ పరహిత ఆచరణ ఎవరి యందు ఉంటుందో వాళ్ళకి దేవుడు కనపడతాడు ఖచ్చితంగా. సుజ్ఞాన సహితులై సొబగు మీరెడివారు, సత్యవచోరూఢి సలుపువారు. సుజ్ఞానం, జ్ఞానం వేరు, విజ్ఞానం వేరు, సుజ్ఞానం వేరు. విజ్ఞానము అంటే ఈ భౌతిక ప్రపంచానికి సంబంధించిన పరిజ్ఞానం, మన పుస్తకాల్లో ఉంటుంది, లోకయాత్ర చేస్తే తెలుస్తుంది. జ్ఞానం అలా రాదు. జ్ఞానం అంటే అధ్యాత్మ జ్ఞానం. అధ్యాత్మ అంటే ఈ జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడు, నేను అని అనిపిస్తున్నది అది ఏమిటి? అది అంతర్గతంగా లోపలికి వెళ్ళి ఆలోచిస్తే తప్ప తెలియదు అసలు అది. అందుకని ఆ సుజ్ఞానం కోసం అది జ్ఞానం. దాన్ని సుజ్ఞానము అంటే బాగా నిలబెట్టుకోవాలి. సుష్ఠు జ్ఞానం, సుజ్ఞానం. అది వచ్చిన జ్ఞానం వస్తుంది, ఇలా వింటున్నప్పుడు బాగా అన్నీ తెలిసినట్టే ఉంటాయి. ఇక్కడ మళ్ళీ ఈ ఆవరణ దాటి నేను కారెక్కగానే మీ బళ్ళు మీరు ఎక్కుతారు, మొత్తం మర్చిపోతారు. ఇక్కడ పైగా ఎవరన్నా అమాయకులు ఉండి ఆయన ఎంత బాగా చెప్పారు అంటే అలాగే చెప్తారు. ఆ చెప్పినందుకు ఆయనకి బోల్డ్ ఇస్తారు. నీకు నాకు ఏమి ఇస్తారు? ఇక్కడ సరిగ్గా కూర్చో అని తీసుకుపోతారు. ఇక్కడ అయిపోయింది మొత్తం. నేను చెప్పిన మూడు రోజులు 3 రెళ్ళు 6 గంటల ప్రవచనం గంగలో కలిసిపోయింది. ఒక్క స్కూటర్ కిక్కుతో పోయింది మొత్తం అంతా. అవన్నీ మన వల్ల అవుతాయి ఏంటి? మరి ఎవరి వల్ల అవుతాయి? ఇక్కడ ఎవరి వల్ల అవ్వడానికి ఎందుకు చెప్పడం పని లేక అవుతాయి. అదే సుజ్ఞానం. మీకు నిజంగా ఆత్మ ఏమిటో తెలిస్తే జ్ఞానమే. ఆడికి ఆత్మనిష్టలో ఉండాలి కదా, నిలబడాలి కదా. మళ్ళీ గంటకే జారిపోతే అలాగా జారకుండా ఉండేది సుజ్ఞానం.
సుజ్ఞాన సహితులై సొబగుమీరెడివారు. అంటే ఎప్పటికప్పుడు మన మనస్సును మనం పరిశీలించుకుంటూ ఉండాలి. అప్పుడు సుజ్ఞానం నిలబడుతుందండి ఖచ్చితంగా. వ్యాసుడు చెబుతాడు భారతంలో, ప్రత్యక్షం పర్యవేక్షేత ప్రత్యక్షం పర్యవేక్షేత నరశ్చారిత్రమాత్మనక కిన్ను మే పశుభిస్తుల్యం కిన్ను సత్పురుషైరితి. అంటే అరణ్య పర్వంలో చెబుతాడు వ్యాసుడు, మనిషి ప్రతి క్షణం తన మనస్సును తాను పరిశీలించుకోవాలట. ఎందుకని? కిన్నుమే పశుభిస్తుల్యం, నేనేమన్నా పశువులా ప్రవర్తిస్తున్నానా, కఠినంగా మాట్లాడుతున్నానా, దుర్మార్గంగా ఉన్నానా, ఎవరికైనా అన్యాయం చేస్తున్నానా, ఇది ఒక్కరే ఉండగా ఆలోచించుకోవాలి. ఇంకోటితో ఆలోచించొద్దు. ఇంకోడు ఉన్నాడు అంటే నాటకం ఆడేస్తాం. వాడు నాటకమే, మనము నాటకమే. వద్దు ఇక్కడ. ఒక్కరే ఉన్నప్పుడు అందుకే రోజుకి అరగంట సేపు పొద్దున్న, అరగంట సాయంత్రం, ఒక గంట సేపైనా ఏకాంతంగా ఉండాలి మనుషులు. భార్యాభర్త కూడా పక్కన ఉండొద్దు, ఇద్దరు ఏకాంతంగానే ఉండాలి. నేనేం చేస్తున్నా, నా మనస్సు ఏమిటి, నా ఆలోచన ఏమిటి. కిన్నుమే పశుభిస్తుల్యం కిన్ను సత్పురుషైరితి. నేను పశువులాగా ప్రవర్తిస్తున్నానా, సజ్జనుల్లాగా ప్రవర్తిస్తున్నానా అని ప్రతి మనిషి ఒక అరగంట కేటాయించుకుని ఆలోచిస్తే లోకంలో పాపాలన్నీ ఆగిపోతాయమ్మా, ఆగిపోతాయి. అనుమానమే లేదు. ఇక్కడ ఉన్న ఇన్ని వేల మంది ఆలోచిస్తే ముందు మండపేటలో అన్నిటికంటే ముందు కృతయుగం వచ్చేస్తుంది. ఇక్కడ అనుమానం ఏం లేదు. ఇక్కడ నా జన్మ ధన్యం అవుతుంది. అంతకంటే ఏం కావాలి? మనం పొరపాటు ఎక్కడ పడతామంటే వినేది వింటాం, వినేది మళ్ళీ ఎప్పుడు వస్తారో ఏం చేస్తా వస్తే ఎక్కడ. ఇప్పుడు ఏం చేయని దానికి మళ్ళీ నేను రావడం ఎందుకు దండగా. ఈసారి ఇంకా 4 రోజులు చెప్పను, నీ సొమ్మేం పోయింది చెప్పంటావు, నా గొంతు అవుతుంది ఇక్కడ. ఇలా చెప్తే వినడం మంచిదేనండి. విన్నదాన్ని మననం చేసుకోవాలి, మననం చేసుకున్న దాన్ని అన్వయించుకోవాలి, అన్వయించుకున్న దాన్ని ఆచరణలో పెట్టాలి. లేని దానికి చెప్పడం అంతా ఎందుకు? అదే చెబుతున్నాడు ఇక్కడ. సుజ్ఞానం అంటే అర్థం అది, దాన్ని నిలబెట్టుకోవాలి. సత్యవచో రూఢి సలుపువారు, ఇందాకే చెప్పుకున్నాం. సత్యవాక్యానికి కట్టుబడి ఉండాలి. 3 సంవత్సరాలు నియమం పెట్టుకుంటే చాలు. నేను పరిహాసానికి కూడా అబద్ధం చెప్పను, చెబితే సత్యమే చెబుతాను, లేదా మౌనంగా ఉంటాను. నాకు తెలియదనో ఏదో చెబుతాను, అంతేగాని అసత్యం మాత్రం చెప్పను అని నియమం పెట్టుకుంటే 3 సంవత్సరాలకి వాక్సిద్ధి వస్తుంది. మనం ఏదంటే అది అవుతుంది. ఎందుకంటే ఇంతవరకు మనం ఏది అయిందో అదే అన్నాం కాబట్టి ఆ తర్వాత మనం ఏది అంటే అది అవుతుంది ఖచ్చితంగా. వాక్ శుద్ధి ఉంటే వాక్ సిద్ధి ఉంటుంది. వాక్ శుద్ధి అంటే మన వాక్కు శుద్ధి, పవిత్రంగా ఎప్పుడు సత్యం చెప్పినప్పుడే శుద్ధి. అంచేత సత్యవాక్యానికే కట్టుబడి మనం అవసరమైతే జైలు శిక్షకి తప్పు చేసాం ఒప్పేసుకుందాం, గొడవ లేదు. ఇంక మళ్ళీ కోర్టులు పోలీసులు దేనికండి ఇదంతా? దేనికి ఇదంతా? ఊరికే సాగతీయడం. అయిపోయింది, ఒప్పేసుకో. ఆ శిక్ష ఏదో అనుభవించేస్తే అయిపోయింది. పైగా ఇక్కడ తప్పించుకున్న యమలోకంలో శిక్ష తప్పదు. పైగా ఒక రహస్యం ఏంటంటే గరుడ పురాణంలో ఉంది. నేను ఇదివరకు వరంగల్లో మాట్లాడాను 2 రోజుల పాటు గరుడ పురాణం మీద. వినండి, మా శ్రీ గరికపాటి నరసింహరావు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో ఉంది. శుభ్రంగా 4 గంటల పైన దాని మీద మాట్లాడాను. అందులో ఖచ్చితంగా ఉంటుంది ఒక మాట, ఇక్కడ శిక్ష అనుభవించిన వాడు అక్కడ అనుభవించక్కల్లా, ఇక్కడ అనుభవించకపోతే అక్కడ తప్పదు ఖచ్చితంగా. అందుకని ఇక్కడ అదేదో అనుభవించేస్తే, ఆ శిక్ష ఏదో అనుభవించి జైలు శిక్ష అయినా సరే వెళ్ళి ఒక 6 నెలలు ఉండి వచ్చేస్తే గొడవ లేదు. అవి కూడా నలుగురు పరిచయం అవుతారు, అక్కడ కూడా తప్పే ఉంది. ఓ సాంబార్ ఏదో పెడతారు తినేస్తాం. ఆ ఫుడ్ కూడా టేస్ట్ చేసి చూశారు. ఊళ్ళోకి వచ్చాక ఇంకా మన ఎవడో అనడానికి లేదండి. నిలబడ్డాడుగా, శిక్ష అనుభవించాడుగా. ఎప్పుడు తప్పు చేసి శిక్ష అనుభవించిన వాడిని ఇంకా సమాజం ఏం అనకూడదు. కేడి అనడం, దొంగ అనడం, జైలుకి వెళ్ళడం తప్పదు. కోట్లు మింగేసి కూడా జైలుకి వెళ్లకుండా తప్పించుకు తిరుగుతున్న దుర్మార్గుల కంటే ఈ ఒప్పుకొని జైలుకి వెళ్ళినవాడు నా దృష్టిలో హరిశ్చంద్రుడి కింద లెక్క అండి, హరిశ్చంద్రుడి కింద లెక్క. వాడిని పిలిచి సన్మానం చేసి దండయ్యాలి. మనం తప్పు ఒప్పుకున్నావు, శిక్ష అనుభవించావు, నువ్వు పవిత్రుడివి అని కానీ గౌరవించాలి. అప్పుడు వాడు మళ్ళీ తప్పు చేయకుండా. మన దుర్బుద్ధి ఎలా ఉంటుంది అంటే, మాయిగా తెల్ల చొక్కాలు వేసుకుని తిరిగే వాళ్ళందరినీ మనం ఎన్ని కోట్లు మింగినా సరే ఏమీ అనం. ఒకడెవడో పొరపాటును ఒప్పుకుని జైలుకి వెళ్ళొస్తే ఇక వాడు కనబడినప్పుడల్లా జైలు నుంచి వచ్చాడో ఎలా ఉన్నాడో చూడు, నీకంటే బాగానే ఉన్నాడు ఇక్కడ. దానివల్లే చాలామంది నేరాలు ఒప్పుకోవట్లేదమ్మా. ఎప్పుడు లోకం వ్యాఖ్యానం మీద మనుషుల ప్రవర్తనలు ఆధారపడి ఉంటాయి. మనం నేరస్తుడిని క్షమించగలిగితే ఒప్పుకుంటాడు ఖచ్చితంగా. లోకం క్షమించదు, నన్ను కాదు నా బిడ్డల్ని కూడా అంటుంది. అంతే కదండి. వాడు తప్పు చేసి జైలుకి వెళ్ళి వస్తే వాళ్ళ అమ్మాయి కనపడగానే దీనికి పెళ్ళి ఎందుకు అవుతుంది, ఆడికేడి, మనకు మాటలు ఇక్కడ మనకి. దాని పెళ్ళికి వాడు కేడీతనానికి సంబంధం ఏమిటో, అమ్మాయి ఏమన్నా హత్య చేసిందా? ఇలా కుటుంబాన్ని మొత్తం తిడతాం కాబట్టి ఎవ్వరూ లోకంలో తప్పులు ఒప్పుకోరండి అసలు. ఒప్పుకుంటే ప్రమాదం అందరూ తిడతారు అని ఒప్పుకోవడం కోర్టుకి కడతాడు. పోలీసులు అంటాడు, ఎందుకు వచ్చిన గొడవ ఇది, 4 లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయి దేశంలో, ఏది తెమలతో.
ఒక్క మనిషిలో నిజాయితీ ఉంటే ఇన్ని కేసులు అవసరం లేదు కదండి. అంటే సమాజంలో రావాల్సిన మార్పు ఏమిటంటే తప్పు చేసి ఒప్పుకొని జైలుకి వెళ్ళి వచ్చిన వాడికి సన్మానం చేయాలి ఖచ్చితంగా. నీకు సన్మానం చేస్తున్నావు, ఇంకా తప్పు చేయకు, వాడు చేయడం మళ్ళీ ఖచ్చితంగా. పైగా ఆ చేసినప్పుడు జైలుకి వెళ్ళినప్పుడు వాడు పడిన క్షోభ ఏమిటో చెబుతాడు. అది గాంధీ గారి ఆత్మకథ కంటే గొప్పది నన్ను అడిగితే. బ్రహ్మాండంగా వస్తుంది మార్పు. నేను ఎంత క్షోభపడ్డాను, నా పిల్లకి దూరం అయ్యాను, క్షణికావేశంలో చేశాను అంటే అది చాలామంది మీద ప్రభావం చూపించి మళ్ళీ ఎవరు చేయరండి తప్పని. అంత ప్రభావం ఉంటుంది ఖచ్చితంగా. అందుకని ఆ సజ్జనత్వానికే ఉండాలి ఎప్పుడు కూడా. అందుకని చెబుతున్నాడు ఇక్కడ సుజనులు సొబగు మీరెడు వారు, సుజ్ఞానంతో ఉండడు, సత్యవచౌరుడి మెలగువారు. ఆడిన మాట తప్పకుండా దానికి కట్టుబడి ఉంటే ఒప్పేసుకుందాం, వేసే శిక్ష ఏదో వేస్తారు, అయిపోయింది ఇక్కడ ఖచ్చితంగా. ఇలాంటి వాళ్ళు తలపు లోపల అనయంబు ధర్మకార్య నిష్ఠ గలవారందరూ, మనస్సులో ఎప్పుడూ ధర్మకార్య నిష్ఠ కలిగిన వాళ్ళందరూ నీకు ప్రియులు, నిష్ఠ గలవారందరూ నీకు ప్రియులు. ఈ చెప్పిన లక్షణాలు కలిగిన వాళ్ళందరూ పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని 10 నిమిషాల్లో పొందుతారు, అనుమానం ఏం లేదు అందులో. భూనుత విలాస పీఠికాపుర నివాస, భూనుత విలాస పీఠికాపుర నివాస.